జనసేన పార్టీ తరపున పెద్దల సభకి అంటే రాజ్యసభకి ఒక సీటు అనేది చాలా కీలకంగా ఇప్పటికే కూడా రిజర్వ్ అయిపోయింది. ఒక కీలకమైన వ్యక్తికి, ఎవరికి తెలియని వ్యక్తికి, జనసేన పార్టీకి బ్యాక్ డ్రాప్ లో పనిచేసిన వ్యక్తికి, పవన్ కళ్యాణ్ గారికి అతి సన్నిహితుడుగా ఉన్న వ్యక్తికి ఆ సీట్ అనేది ఖరారు అయిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికీ కూడా రాజ్యసభ సీట్లు అనేవి చాలా కీలకంగా మారాయని మనమైతే చెప్పుకోవచ్చు. గతంలో 3 స్థానాలు ఖాళీ అయితే అందులో నాగబాబు గారికి ఒక సీటు వస్తుందని చెప్పి చాలా ఆశపడడం జరిగింది. కానీ ఒక సీటు రాకపోవడంతో 2 సీట్లు టీడీపీ, ఒక సీటు బీజేపీ అయితే తీసుకోవడం జరిగింది. మొన్న రీసెంట్ గా కూడా విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ ను కూడా బీజేపీ తీసుకొని ఆ సీటులో భీమవరం నియోజకవర్గానికి చెందిన వెంకట సత్యనారాయణ అనే ఒక బీజేపీ కింద స్థాయి కార్యకర్తకి, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తకి ఆ సీటు కట్టబెట్టడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే రాబోయే జూన్ లో రాజ్యసభ నుంచి 4 స్థానాలు ఖాళీ అవ్వబోతున్నట్టు, అందులో 3 స్థానాలు ప్రత్యేకించి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి అని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది. అందులో ఒకటి పిల్లి సుభాష్ చంద్రబోస్, రెండోది అయోధ్య రామిరెడ్డి, మూడోది గుజరాత్ అదానికి సన్నిహితుడిగా ఉన్న పరిమళ నత్వాని అనే ఒక వ్యక్తికి వైఎస్ఆర్సీపీ మొత్తం 3 సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ 3 సీట్లలో కీలకంగా చూసుకుంటే ఈ 3 సీట్లు కీలకమని మనమైతే చెప్పుకోవచ్చు. 4వ సీట్లో కీలకంగా ఆల్రెడీ టీడీపీ ఉందని మనమైతే చెప్పుకోవచ్చు. ఆ 4వ సీటుకి ఆల్రెడీ కొద్ది రోజుల కిందటే సానా సతీష్ అనే మన టీడీపీకి సంబంధించిన నేత ఒక ఏడాది కిందట ఆయన రావడం జరిగింది. ఇప్పుడు ఆ సీటు కూడా ఖాళీ అవుతుంది. మళ్ళీ ఆ సీట్లోకి ఆయన్నే పంపించబోతున్నట్టు ఒక సమాచారం అయితే ఉంది. అయితే మిగిలిన 3 సీట్లలో కూడా కీలకంగా చూసుకుంటే ఒకటి జనసేన, ఒకటి టీడీపీ, ఒకటి బీజేపీ అనేటట్టు చాలా కీలకంగా మారింది. ఆ ఒక్క జనసేన సీటు ఎవరికి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి అంత దగ్గర సన్నిహితుడు ఎవరనేది చూసుకుంటే లింగమనేని రమేష్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారికి అతి దగ్గర సన్నిహితుడు. పవన్ కళ్యాణ్ గారికి బ్యాక్ డ్రాప్ లో కొంతవరకు కూడా పార్టీకి ఆయనకి పనిచేస్తారు. ఆయనకి ఈయనకి కూడా సత్సంబంధాలు అనేవి ఎప్పటి నుంచో కూడా ఉండడం అయితే జరిగింది. అయితే రాజ్యసభకి కీలకంగా చూసుకుంటే జనసేన పార్టీ తరపున అంత హుందాతనం ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్లో పెద్దగా ఎవరూ లేరని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఆ రాజ్యసభ స్థానం అనేది పెద్దల సభ అని ఏదైతే చెప్తారో అటువంటి పెద్దల సభకి పంపించడానికి ఒక పెద్ద కీలకమైన వ్యక్తి కావాలి. కాబట్టి ఆ వ్యక్తి లింగమనేని రమేష్ అనే వ్యక్తి చాలా ముఖ్యుడు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు తనకి మాట ఇచ్చినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఇక్కడ లింగమనేని రమేష్ అనే వ్యక్తి ఇటు టీడీపీ పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి కూడా కొంత దగ్గరగా తెలిసిన వ్యక్తిని మనం అయితే చెప్పుకోవచ్చు. అందుకే టీడీపీ కూడా ఆ రాజ్యసభ స్థానాన్ని జనసేనకి లింగమనేని రమేష్ తరపున జనసేనకి కేటాయించడం అయితే జరిగిందని ఒక సమాచారం అయితే ఉంది. మరి రాబోయే జూన్ లో కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలు అనేవి ఖాళీ అవ్వబోతున్నాయి. ఒకటి జనసేన, ఒకటి టీడీపీ, ఒకటి బీజేపీకి అయితే చాలా కీలకమని తెలుస్తుంది. మరి బీజేపీ నుంచి ఎవరికి వస్తుంది, ఇటు నార్త్ సైడ్ ఇస్తారా లేకపోతే సౌత్ సైడ్ ఇస్తారా అనేది మనం అయితే చూడాలి. ఇంకోటి టీడీపీలో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా యనమల రామకృష్ణుడు గాని, నక్కా ఆనందబాబు గాని, లేదంటే అశోక్ గజపతిరాజు గాని, ఇంకొక కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్లలో ఎవరికైనా చోటు దక్కే అవకాశం ఉందని కొంత సమాచారం అయితే ఉంది. మరి జనసేన తరపు నుంచి ఒకే ఒక్క నేత లింగమనేని రమేష్ అనే వ్యక్తికి ఆల్రెడీ రాజ్యసభ సీట్ అనేది పవన్ కళ్యాణ్ కేటాయించినట్టు, ఆయనకు ఆల్రెడీ రిజర్వ్ చేసినట్టు కొంత సమాచారం అవుతుంది. కొద్ది రోజుల్లోనే ఈ రాజ్యసభ సభ్యత్వ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి పోటీ జరగనుంది. అందులో జనసేన తరపు నుంచి లింగమనేని రమేష్ గారు అయితే ఆ స్థానాన్ని దక్కించుకోబోతున్నారని పెద్ద ఎత్తున సమాచారం అయితే తెలుస్తుంది. మరి రాజ్యసభ సభ్యత్వ స్థానాలు రిలీజ్ అయిన వరకు కూడా మనం ఎదురు చూడాలి. ఆ స్థానాల్లో ఎవరెవరు కూడా పదవులు అధిరోహిస్తారని చెప్పి మనం అయితే ఎదురు చూడవలసిన అవసరం అయితే ఉంది.